అని కూడా మనం చూడాలి. అంటే వీళ్ళు ఏ రకంగా అంటే టైమింగ్ను బట్టి, రాజకీయ టైమింగ్ను బట్టి మరో 15 గంటల్లో ఒక నిమిషం, కవిత అరెస్టుకు సంబంధించి, కవిత పైన కేసులకు సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి వాళ్ళ మధ్య కూడా ఒప్పందం లేదు, అది కక్షపూరితమే, అంతేనా మీరు అనేది? నేనేమంటున్నా అంటే అరవింద్ కేజ్రీవాల్ తో ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమైతుంది అంటే ఈడీ, సిబిఐ ఇవి దర్యాప్తు సంస్థలు అనేటివి ఒక ఏమంటే తాంబూలాల లాగా అయిపోయినాయి. అంటే కేంద్రం నుండి తాంబూలాలను పంపిస్తే వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తారు. ఈ కేసులో బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, అరెస్టుల విషయంలో ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది. కానీ అదే లోపాయికారి ఒప్పందం అటు ఆప్ నేతలకి బీజేపీకి మధ్య కూడా ఉందా? ఉండొచ్చు మేబీ. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎలా ఉంటుంది? ఇప్పటికే వాళ్ళ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు, కొంతమంది బ్యూరోక్రాట్స్ అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, కానీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళను టచ్ చేయలేకపోయిండ్రు. ఎందుకు చేయలేకపోయిండ్రు అనేది మీరే కాదు, నేనే కాదు, ప్రతి ఒక్కరు విశ్లేషణ చేసుకున్నారు. దానికి ఒక కన్క్లూజన్ కూడా వచ్చేసింది. ఈ రోజు నేనేమంటున్నా అంటే తెలంగాణలో మనం ఇప్పుడు మన ప్రొఫెసర్ సాయిబాబా గారు ఉన్నారండి, అతను తెలంగాణ అతన్ని తీసుకెళ్లి మేఘాల మీద నేరారోపణ మీదనే అంటే ప్రూవ్ కాకముందే, ఎలాంటి ఆధారాలు లేకముందే తీసుకెళ్లి దాదాపు 9.5 సంవత్సరాలుగా ఆయన జైల్లో ఉంచి మొన్న ఒక వారం రోజుల కిందట రిలీజ్ చేసిండు. మరే ఇది 1.5 సంవత్సరం నుండి కవిత నేరం చేసింది, మనీ లాండరింగ్ కేసులో ఉంది అని చెప్పి ప్రతిదీ కూడా ఏదైతే వాట్సాప్ ఆధారాలతో సహా లేకపోతే గతంలో వాళ్ళకి దొరికిన ఆధారాలతో సహా అవన్నీ ఉన్న ప్రూఫ్స్ ఉన్నా గానీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది అంటున్నా. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అనేది చాలా బలంగా ఉన్నది, బీఆర్ఎస్ సపోర్ట్ అనేది బీజేపీ పార్టీకి కావాలి. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఆ రకంగా అంటే బీఆర్ఎస్ ను అరెస్ట్ చేస్తే ఏ రకంగా కేసీఆర్ గారు వాళ్ళకు అనుకూలంగా సపోర్ట్ చేయడనే భయానికే బీజేపీ నేతలు అరెస్ట్ చేయలే అప్పుడు. కానీ ఈ రోజు అరెస్ట్ చేశారంటే ఇంకో 10-15 గంటల్లో షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మాలంటే ఏకైక అస్త్రము కవితను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళకు దర్యాప్తు సంస్థలు అనేటివి వాటి జేబు సంస్థలాగా. అంటే అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ కి సానుభూతి రాదా? బీఆర్ఎస్ వైపు ఏం సానుభూతి రాదా? అప్పుడు మేబీ బీఆర్ఎస్ అంటే ఉన్న తెలంగాణ ఓటర్లను కవితను అరెస్ట్ చేసినామనే హీరోయిజంతో కొన్ని ఓట్లు మేము లాక్కున్నా, బీఆర్ఎస్ పార్టీని అరెస్ట్ చేసిండ్లు పాపం అనే సానుభూతితో ఈ రెండు పార్టీలు కూడా ఓట్లను పంచుకునే అవకాశం కోసం అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి నాగేంద్ర గౌడ్తో మాట్లాడదాం. నాగేంద్ర గౌడ్ గారు, ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న ఒప్పందమే, ఇప్పుడు అరెస్ట్ చేయడంలో కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పందమే ఒక రకంగా అంటూ ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ని బీజేపీ వాడుకుని వదిలేసింది అని కొంతమంది అంటూ ఉన్నారు. రోహిత్ గారు, నాది క్లియర్ ఉంది కదా? ఉందండి, ఉంది. రోహిత్ గారు, మీకు రవలిరెడ్డి గారికి అదే విధంగా ప్రేక్షకులకు అందరికి కూడా, ఛానల్ వారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ రోజు అరెస్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేసే ఉన్నది. అక్కడ చాలా క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా ఆగమేఘాలు అంటే క్వాష్ పిటిషన్ పైన ఆర్డర్స్ రానప్పుడు ఈడీ అరెస్ట్ చేయొచ్చు. అందుకే నేను ఏమంటున్నా అంటే గంత చిన్న టెక్నిక్ తోని ఏ విధంగా అయితే ఆతృతంగా అరెస్ట్ చేయడం జరిగిందో, మొన్న జరిగిన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలోకి వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళి చోటేమియా బడేమియా అని ఏదైతే మాట్లాడుకున్నారో ఆ చోటేమియా బడేమియా యొక్క కలయికనే ఈ రోజు ఒక ఆడపడుచు అన్యాయంగా అరెస్ట్ కారణమైంది. నేను కాంగ్రెస్ బీజేపీ ఒప్పందం అని అంటారా మీరు? ముమ్మాటికి నేషనల్ పార్టీలకు వాళ్ళ ఉనికికే ప్రమాదం అవుతున్నది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ అంటే నమ్మశక్యంగా ఉందా? కాంగ్రెస్ బీజేపీ కలిసి నాటకం ఆడతాయనే దాంట్లో నమ్మశక్యంగా ఉందంటారా? డెఫినెట్ గా అండి. ఎందుకు లేదంటారు చెప్పండి. నేను ఎందుకంటే వాళ్ళు పిలిచినప్పుడల్లా పోయి అక్కడ వెళ్ళేసేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, సహకరించడం జరిగింది. ఆ తర్వాత కూడా రావులరెడ్డి గారిని అడుగుదాం. రావులరెడ్డి గారితోనే మాట్లాడదాం. ఏంటంటే రావులరెడ్డి గారు, కాంగ్రెస్ కి బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంట. బడేమియా చోటేమియా అంటే వీళ్ళ కేసీఆర్ లాగా తెలంగాణకు ప్రధానమంత్రి వస్తే ఏం అడగకుండా తర్వాత ఉత్తర ప్రగల్భాలు పలికి
అది ఇవ్వరా ఇది ఇవ్వరా మెడల్ వంచుతా అది ఇది అని చెప్పేసి ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కి షాలో కప్పినట్ట. ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ సభలో ఏం మాట్లాడిందో అందరు చూసిండ్రు. తనకు ఆదిలాబాద్ ప్రాజెక్ట్ లో ఏం కావాలో ఆ ప్రాజెక్ట్ యొక్క అంశాల గురించి ఆయన ప్రస్తావించిండు. అంతకు మించి లేదు మమ్మల్ని మా పార్టీ గురించి మాట్లాడిండా, ఇద్దరు కలయిక ఒప్పందం గురించి మాట్లాడిందా, ఒక ప్రధానమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ సూచకంగా కలవడం, సభల్లో ఇనాగ్రేషన్ సభల్లో తెలంగాణ డెవలప్మెంట్ కు సంబంధించిన ఇనాగ్రేషన్ సభల్లో పాల్గొంటే తప్పేంటి అంటున్నా. దానిలో మిలాఖత్ అయినట్టుగా ఇద్దరు కలిసి అరెస్ట్ చేసినట్టుగా, అరెస్ట్ చేయమని మేమే చెప్పినాం కదా సంవత్సరంన్నర కాలం నుండి కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి పదే బీజేపీకి పించింగ్ చేసిందే కాంగ్రెస్ పార్టీ భయానికే ఈ రోజు అరెస్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు, మాకు ఓట్లేసే పరిస్థితి లేదని చెప్పేసి ఈ రోజు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భయపడి ఏ రకంగానైనా తెలంగాణ ప్రజలు నాగేంద్ర గౌడ్ గారు అసలు మొదటి నుంచి అరెస్ట్ చేయమంటుంది మేమే కదా, ఇప్పుడు కొత్తగా అనాలా? ప్రధానమంత్రితో మాట్లాడింది అభివృద్ధి కోసం మాట్లాడాము, మేము మొదటి నుంచి చెప్తుంది అదే, కవితను అరెస్ట్ చేయమని చెప్తున్నాను అంటున్నారు. ఇప్పుడు ఏ ఎండక గొడుగు అంటే సాంప్రదాయం వీళ్ళు ప్రదర్శించారు. నేను ఇంతకు ముందు ఏమన్నారు అంటే ఎందుకు అరెస్ట్ చేయరు అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అంటే ఈ అరెస్ట్ కూడా వాళ్ళు మేము కలవడంతో ఆ భాగం అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే ప్రజలు క్షుణ్ణంగా చూస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కాక యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు ఏ మేరకు ఆమె ప్రమేయం ఉన్నది, ఏ విధంగా ఒక ఆడపడుచును అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అరెస్ట్ చేసిన పరిణామాలు కూడా మీరు ఒకసారి చూడండి. ఈ రోజు కేసు ఉంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ అక్కడికి రావడము, ఆఫ్టర్నూన్ అంతా కూడా లోపల ఏదో జరుగుతున్నట్లుగా అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్నట్లు మాట్లాడి కోర్టు టైం అయిపోయిన తర్వాత అన్యాయంగా అరెస్ట్ చేసి ఏదైతే ఢిల్లీకి తీసుకుపోవడం జరిగిందో ఇది ప్రజలంతా చూస్తా ఉన్నారు. రేపు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వీళ్ళకి ఏర్పడుతుంది. ఏ పరిస్థితుల లోపల కూడా ఏదైతే అధికారం వచ్చిందో అధికార బలంతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మీద లేకుంటే కవిత మేడం గారి మీద ఏదైతే ఒక ఆడపడుచు అందరికి ఆడపడుచున్నారు, ఆమె కూడా ఒక ఆడపడుచు కాదు. ఇప్పటి వరకు లేకుంటే కొడుకులకు తల్లి ఆమె. నాగేంద్ర గౌడ్ గారు ఇప్పటి వరకు కవిత విషయంలో ఈడీ అధికారులు ఉపేక్షించడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కవిత అరెస్ట్ కాబోతున్నారంటూ బీజేపీ నాయకులు మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ మాట్లాడారు, కానీ అప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు కవిత అరెస్ట్కు కారణం ఏంటి? రోహిత్ గారు నేను ఏమంటున్నా అంటే ఈ కేసు కూడా ఫస్ట్ చెప్పింది బీజేపీ ఎంపీలే ప్రెస్ పెట్టి చెప్పడం జరిగింది. ఎక్కడ ఈడీ చెప్పలే, లేకుంటే ఇంకా వేరే దర్యాప్తు సంస్థలు చెప్పలే, కానీ వాళ్ళే చెప్పడం జరిగింది. వాళ్ళే చెప్పడము వాళ్ళు అన్నట్టు మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగలేదుగా. బీజేపీ నాయకులు అన్నట్టు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎటువంటి అరెస్ట్ జరగలేదు. నేను అంటున్నా రోహిత్ గారు ఏమిటంటే నోటీస్ వస్తుంటే కూడా నోటీస్ వస్తున్నది అని చెప్పడము. ఇప్పుడు చూడండి మీరు ఫస్ట్ ఆమెను ఒక విట్నెస్ ఆమెను తీసుకొని తర్వాత క్రమేణా ఆమెను అక్యూజ్డ్లకు తీసుకొని ఏదైతే తీసుకోవడం జరిగిందో ఆ తర్వాత కోర్టు ఈ రోజు ఉన్న పరిస్థితిలో 19th ఉన్నది కదండి. ఇన్ని రోజులు ఆగిరు కదా. 19th నాడు సుప్రీంకోర్టులో ఇప్పుడు అత్యున్నతమైన న్యాయస్థానము, మన భారతదేశం లోపల ప్రతి పౌరుడు కూడా గౌరవించే న్యాయస్థానము. ఆ న్యాయస్థానంలో ఏం జరుగుతుందో ఒక 2-3 రోజులు 4-5 రోజులు అయితే అది సరిపోతుండే కదా. రేపే నోటిఫికేషన్ వస్తున్నది. ఇయాలనే రాజకీయంగా వాడుకోవడము, రాజకీయంగా రాజకీయంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? రాజకీయంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే నేను ఏమంటున్నా అంటే ఈ విధంగా వాళ్ళని అరెస్ట్ చేసినట్లయితే మోరల్ గా దెబ్బతింటారు. మోరల్ గా మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా వాళ్ళ మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అందరూ కూడా కాదు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా లాభం పొందింది కాబట్టి ఈ ఎన్నికల్లో కొంత సింపతి క్రియేట్ కావాలి అంటే ఈ అరెస్ట్ దిశగా రెండు పార్టీలు మాట్లాడుకుని వెళ్ళిన వాదన ఒకటి వినిపిస్తోంది. రెండు, మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందేమో, బీఆర్ఎస్ అవసరం ఉంటుందేమో అని బీజేపీ ఆగింది, కానీ ఇప్పుడు అదేం లేదు అని తేలిపోయింది కాబట్టి అరెస్ట్ చేశారని ఈ రెండు వాదనలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఒక్కటి రోహిత్ గారు నేను ఏమంటున్నా అంటే
ఎక్కడైతే కవిత మేడం అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో ఇది కక్షపూరితమైన అరెస్టు అనేది ఒక నంబర్ 1. రెండోది రాజకీయ కుట్రల్లో భాగంగా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన విధానం గాని